ఆపరేషన్ సింధూర్ తో భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పాక్ చర్యలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా డైరెక్టర్ జనరల్ ఆఫ్ బీఎస్ఎఫ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఐఎస్ఎఫ్, హోంశాఖలోని సీనియర్ అధికారులతో భేటీ అయ్యారు. సరిహద్దుల్లో విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. భారత్ పాక్ ఉద్రిక్తతలు, పరస్పర దాడుల వేళ వాస్తవాలను మరుగుపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు దేశాల ప్రజలు మనోభావాలతో ముడిపడిన ఈ వ్యవహారంపై అనేక ఫేక్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ చెబుతుందేంటి, అసలు వాస్తవం ఏంటి చెప్పే ప్రయత్నం ఇది. లైవ్ కవరేజీలకు దూరంగా ఉండాలని అన్ని మీడియా ఛానళ్లు, డిజిటల్ వేదికలకు రక్షణ శాఖ సూచించింది. పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో మీడియా ఛానల్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ కు రక్షణ శాఖ సూచన చేసింది. దేశ రక్షణ కార్యకలాపాలకు సంబంధించి లైవ్ కవరేజీలకు దూరంగా ఉండాలని అన్ని మీడియా ఛానల్స్, డిజిటల్ వేదికలకు రక్షణ శాఖ సూచించింది. పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో మీడియా ఛానల్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ కు రక్షణ శాఖ సూచన చేసింది. దేశ రక్షణ కార్యకలాపాలకు సంబంధించి లైవ్ కవరేజీలకు దూరంగా ఉండాలని అన్ని మీడియా ఛానల్స్,